పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు వెళుతున్నానని చంద్రబాబు వివరించారు. మామూలుగా ప్రజలకైతే అనేక సందర్భాల్లో పండుగ వస్తుంది కానీ తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నప్పుడు అదే మరిగా మహానాడు మనకు నిజమైన పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 15 సార్లు మనం రాష్ట్ర కమిటీ వేసుకున్నాం, ప్రాంతీయ పార్టీగా ముందుకు పోయాం. 16వసారి ఒక సెంట్రల్ కమిటీ ఈ రోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇలాంటి శుభ సందర్భంలో పార్టీని గురించి ఒక్కసారి మనందరం కూడా ఆలోచించి ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వారి భవిష్యత్తు కోసం ఎన్డీఏతో ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకో కొత్త పాత కలయికతో ఈ రోజు మనం కమిటీలు వేసుకున్నాం. నా ఆలోచన ఒకటే, ఎప్పటికప్పుడు పార్టీ సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా కొత్త వారు ఎవరైతే బాగా పనిచేస్తారో వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే మరి పార్టీని నమ్ముకుని పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా త్యాగాలు చేసిన కార్యకర్తల్ని, నాయకులను కూడా ఎప్పటికప్పుడు గుర్తించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మన పైన ఉంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, పార్టీ కార్యకర్తలు నా కుటుంబ సభ్యుల కంటే మిన్నని ఎన్నోసార్లు చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇటీవల మెంబర్షిప్ చేశాం. 40 రోజుల్లో దగ్గర 50 రోజుల్లో 55 లక్షల మెంబర్షిప్ చేసిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏమైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ. 55 కోట్ల రూపాయలు మనకు పార్టీ నిధులు మెంబర్షిప్ ద్వారా వచ్చాయంటే ఇది ఒక చరిత్ర. వేరే పార్టీలు ఎవరు కూడా చాలా మంది ప్రయత్నం చేశారు కానీ వాళ్ళంతా కూడా అపహాస్యం అయ్యారు తప్ప ఎవరు కూడా సఫలీకృతం కాలేదు. అది మనం చేసిన కార్యక్రమం. ఈరోజు పార్టీ కార్యకర్తలకి ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ చుట్టూ ఇంత ప్రగతి వచ్చిందంటే సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి ప్రపంచంలో ఉండే అన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చామంటే 9 సంవత్సరాల్లో మనం చేయగలిగాం. ఈ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఆంధ్రప్రదేశ్ లో అనేక ఇబ్బందులున్నా ఈరోజు మనం ఆలోచించి ఆ ఇబ్బందులను అధిగమిస్తూనే అభివృద్ధి, సంక్షేమం, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి భరోసా ఇవ్వాల్సిందిగా ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు, అదే మరి ధన్యవాదాలు.